ప్రియా నాన్నగారికి అలాగే ఫోన్ చేద్దాం రా హలో హలో పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఫ్యామిలీతో సహా అందరూ స్టేషన్కి రండి. ఎందుకు సార్? ప్రశ్నలు ఆపి ముందు రండమ్మా. అలాగే సార్. తొందరగా రండి. సరే సార్. ఎవరు ఫోన్ చేసింది? పోలీస్ స్టేషన్ నుంచి మావయ్య. పోలీస్ స్టేషన్ నుంచా? ఏంటి విషయం? తెలీదు మావయ్య. ఫోన్ తీయగానే ఎస్ఐని మాట్లాడుతున్నాను అన్నారు. వెంటనే మీ ఫ్యామిలీ అంతా ఒకసారి స్టేషన్కి రండి అన్నారు. ఫ్యామిలీ అంతానా? ఎందుకు అడిగావా? అడిగాను మావయ్య. ఇంపార్టెంట్ విషయం, వెంటనే బయలుదేరి రండి అన్నారు. ఏయ్, సరిగా తెలుసుకున్నావా లేదా? అది అసలు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఫోనేనా? అవును వదినా, ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను అన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎందుకు రమ్మన్నట్టు? మావయ్య, మనం డబ్బులు పోయాయని కంప్లైంట్ ఇచ్చాం కదా, దాని గురించేమో. ఏంటి, డబ్బుల విషయం గురించా? ఎందుకు వదినా అంత టెన్షన్ పడుతున్నారు? 2 రోజుల క్రితం స్టేషన్కి వెళ్ళొచ్చాను కదా, కొత్త ఎస్ఐ రావడం వల్ల తొందరగా కనిపెట్టారేమో. అమ్మో, ఇప్పుడు స్టేషన్కి వెళ్తే గుట్టు బయట పడిపోతుందేమో. ఎలా, ఏం చేయాలి? అయితే మనం వెంటనే స్టేషన్ బయలుదేరదాం. పోయిన డబ్బులు దొరికితే మనకే మంచిది కదా. నాన్నా, నేను రాను. నాకు కాస్త ఒంట్లో సరిగా లేదు, జ్వరం వచ్చినట్టుంది. మీరు వెళ్ళరండి. ఏంటి అలా మాట్లాడతావు? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావుగా, ఇంతలోనే జ్వరం వచ్చిందా? పోలీస్ స్టేషన్ రావడానికి భయం వేస్తుందంటే నేనున్నాను కదా, మనందరం కలిసే వెళదాం. లలిత, లలిత! ఇదేంటి నాన్న ఇలా అంటున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో, డబ్బు విషయం తెలిస్తే కొంప కొల్లేరవుతుంది. మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో ఇంట్లో దూరి నానా రభసా చేసి పిల్లాడిని బలవంతంగా లాక్కు వెళ్ళాడు. సొంత చెల్లెలను కూడా చూడకుండా మా వదిని నెట్టి పారేసి నెత్తి పగలగొట్టాడు. వాడి ఊరికి వదలకూడదు సార్. వదిన, నువ్వేం మాట్లాడవే, చెప్పు వదిన. అవును సార్. ఏమండి, మమ్మల్ని బెదిరించి పిల్లాడిని ఇలా లాక్కు వెళ్ళడం ఇది 3వసారండి. అమ్మా! అత్తగారు, అల్లుడు గారు చూడండి, వరదౌర్జన్యంగా ఇంట్లో దూరి దుర్మార్గంగా పిల్లాడిని ఎత్తుకెళ్ళాడు. బాబా, నాకు నా పిల్లాడు కావాలి. ఎలాగైనా రాక్షసుడి దగ్గర నుంచి నా పిల్లాడిని తీసుకొచ్చి నాకు ఇవ్వు బాబా, లేకపోతే నేను బతకను. ప్రియా, అలా మాట్లాడద్దు. బాబు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. నువ్వు బాధపడద్దు. ఏమయ్యా, నువ్వు గోపివు కదా, ఆ మాధవరావు విషయంలో దినా నీకు సపోర్ట్ చేశాడు కదా? అవును సార్, అదప్పుడు. కానీ ఇప్పుడు దినా ఆ విషయాలన్నీ వీళ్ళు నాకంతా క్లియర్గా చెప్పారు. అతనికి బిడ్డ మీద ఎంత హక్కు ఉంటే మాత్రం ఇంట్లో దూరి పిల్లాడిని ఎత్తుకెళ్ళడం చట్ట ప్రకారం తప్పు, నేరం చేశాడు. వరలక్ష్మి, ఏం జరిగింది? ఏమండి, మనం ఆలోచించుకుని నిర్ణయం చెప్తామని మనం ఆ దినాతో చెప్పామా లేదా? ఇన్ని రోజులైనా ఇంకా ఏమీ చెప్పలేదు. నాకు నా పిల్లాడు కావాలని వాడు పిల్లాడిని ఎత్తుకెళ్ళిపోయాడండి. ఇన్స్పెక్టర్ గారు, ఆ దినాకి పిల్లగాడి మీద హక్కు ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ఈ రౌడీజం ఏమిటండి? వాడి మీద మీరు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. బిడ్డను తల్లికి అప్పగించాలి. సార్, వాడు పిల్లాడిని ఎత్తుకెళ్ళింది పిల్లాడి మీద ప్రేమతో కాదు సార్, ప్రేమ మీద కోపంతో. వాడు
ప్రియ మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేశాడు. మీరు ఎలాగైనా సరే పిల్లాన్ని ప్రియకి అప్పగించండి సార్, ప్లీజ్. అవును సార్, ప్రియ మీద ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే వాడిలా చేశాడు. మా బాబుని ఎలాగైనా కాపాడండి. ఏ అపకారం జరగకుండా ప్రియకి బాబుని అప్పగించండి. తొందరపడకండి అమ్మా. నేను ఈ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం మీ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆ రాస్కల్ ఇంట్లో దూరి బాబుని ఎత్తుకెళ్ళినందుకు పనిష్మెంట్ అనుభవించేలా చేస్తాను. వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరేం వరీ అవ్వకండి. పదండి, వాడి ఇంటికి వెళ్దాం. పదమ్మా. పదండి. వదినా, ఏంటి అక్కడే ఆగావు? ఆ, అది ఆ, పోలీస్ స్టేషన్ అంటే కొంచెం భయంగా ఉంది. మనం ఏమైనా తప్పు చేసి వచ్చామా భయపడ్డానికి? మన డబ్బు గురించి మనం అడగడానికి వచ్చాం. మనం ఎందుకు భయపడ్డాం? రా వదినా. రామ్మా. పద రండి. హలో, చెప్పండి. దాందే ఉంది, ఏమీ ఇబ్బంది లేదు. నేను చూసుకుంటాను కదా, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. నాకు డబ్బులు ఇచ్చిన ఇన్స్పెక్టర్ ఈయన కాదే, సో నాకేం ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు ఈ కేసు వెనక్కి తవ్వితే నా చావుకొస్తుంది. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఎవరమ్మా మీరు? మీరింత క్రితమే ఫోన్ చేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని రమ్మన్నారు. అవును కదూ. అదే సార్, మీరు ఫ్యామిలీ మొత్తం రమ్మన్నారు. మా అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళాడు. పోగొట్టుకున్న డబ్బులు తీసుకోవడానికి ఫ్యామిలీ అంత ఎందుకండి? ఏంటి, పోగొట్టుకున్న డబ్బులు తీసుకోవడానికి రమ్మన్నానా? నేను రమ్మంది పోగొట్టిన డబ్బులు మీ దగ్గర వసూలు చేయడానికి రమ్మన్నాను. ఏంటి సార్ మీరనేది? వసూలు చేయడానికి పిలిపించారా? మేము డబ్బులు పోగొట్టుకున్నాం సార్, మా దగ్గర వసూలు చేయటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మీరు డబ్బులు పోగొట్టుకోవడం ఏంటి? అదిగో అక్కడ కూర్చున్నారే, వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నది. ఏమయ్యా, ఇలా రండి. సార్, వీళ్ళేనయ్యా అతని ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకయ్యా ఓ మోసగాడికని మా ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకయ్యా మా జీవితాలతో ఆడుకుంటున్నారు? మేమేం అన్యాయం చేశామయ్యా మీకు? ఏమిటండి వీళ్ళేదేదో అంటున్నారు? మన అబ్బాయి ఏం చేశాడని? అదే నాకు అర్థం కావట్లేదే. ఏంటి సార్ వీళ్ళు మమ్మల్ని మా అబ్బాయిని కలిపి తిట్టేస్తున్నారు? మా అబ్బాయి వీళ్ళని మోసం చేయటం ఏంటి? మా అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళాడు. ఉద్యోగానికి వెళ్ళాడా? ఒక్క నిమిషం. ఏమయ్యా, అతని బయటికి తీసుకురండి. ఆకాష్, 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 నువ్వు లోకప్లో ఏంటి? ఏంటిదంతా? రేయ్, నువ్వేం తప్పు చేసావరా? నేను లోపలేశారు. అసలేం జరిగిందిరా? చెప్పరా. ఏం లేదు నాన్న, సెల్ ఫోన్ టవర్స్కి ప్లేస్ సెలెక్ట్ చేస్తే ఆ ప్లేస్కి నెలకి 12,000 ఇస్తారు. ప్లేస్ ఇస్తామన్న వాళ్ళు 25,000 డిపాజిట్ కట్టాలి. అలా 20 మంది దగ్గర డిపాజిట్గా 5 లక్షలు వసూలు చేశాను. ఆ డబ్బు తీసుకుని కంపెనీ వాళ్ళు నన్ను మోసం చేశాను నాన్న. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ రమ్మన్నారు. అసలు నువ్వెలా కంపెనీ వాడి చేతుల్లో చిక్కావురా? అది కాదు నాన్న, నా ఫ్రెండ్ నెట్వర్క్ ఏజెన్సీ అని తీసుకువెళ్ళాడు. నేను నమ్మాను. సడన్గా కంపెనీ ఏమో బోర్డు తిప్పేసి వెళ్ళిపోయింది. వాడి నమ్మి వాడి వెనక వసూలుకు తోడుగా వెళ్ళాను. అదే నేను చేసిన తప్పు. వీళ్ళేమో నన్ను పట్టుకున్నారు. ఇప్పుడేమో 5 లక్షలు ఇచ్చే వరకు పోలీసులు వదలమంటున్నారు నాన్న. లేకపోతే కేసు ఫైల్ చేసి కోర్టుకు లాగుతా ఉంటున్నారు. అయ్యో, కేసు పెడితే నీ ఫ్యూచర్ పాడవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాంరా?
ఏం చేయాలో ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు నాన్న. ఆకాష్ నువ్వేం భయపడకు. 5 లక్షలు కట్టి నేను బయటికి నేను తీసుకొస్తాను. ఎలా రాణి? ఆకాష్ నువ్వేం భయపడకు, నేను తీసుకొస్తాను కదా. మావయ్య అత్తయ్య పదండి. ఆకాష్ జాగ్రత్త. అమ్మా తొందరగా రా. దినా సిగ్గులేదురా నీకు? పిల్లల్ని ఎక్కడికెళ్తావురా? నువ్వు అసలు మనిషివేనా? ఏరా మాట్లాడరా? కొడతావరా? గోపి చంపేస్తాను. ఆగు. గోపి గోపి ఆగు. నీకే చెప్పేది ఆగండి. ఏంటయ్యా ఇది? చూడండి సార్ వీడి గుండా అయిచో మీ ముందే నన్ను కొడుతున్నాడు. అసలు ఏమనుకున్నాడు సార్ వీడి సంగతి ఏంటో చూడండి సార్. గోపి ఆగు. ఆగండి. చూస్తాను గాని రాస్కెల్ ముందు నీ సంగతి ఏంట్రా? ఇంట్లో దూరి దౌర్జన్యంగా పిల్లాడిని ఎత్తుకొచ్చింది కాక ఆయనది గోండాయిజం రౌడీయిజం అని మాట్లాడుతున్నావే? సార్ చొక్కా వదలండి సార్. నేనే పిల్లడి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్కి వచ్చి కిడ్నాప్ కేసు పెడతామని వస్తున్నాను. ఇంతలోనే మీరు వచ్చారు. నేనే పిల్లడి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్కి వచ్చి కిడ్నాప్ కేసు పెడతామని వస్తున్నాను. ఇంతలోనే మీరు వచ్చారు. పద్ముడా మేం బతివిలాడుతుంటే మమ్మల్ని కొట్టి పిల్లాన్ని ఎత్తుకొచ్చింది కాక ఇప్పుడు పిల్లాడు కనిపించడం లేదని కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ గారు ముందు వీడికి 4 తగిలించండి, నిజం కక్కుతాడు. సార్ వీడు నా బాబు దచ్చి కొత్త నాటకాలు ఆడాలని చూస్తున్నాడు. ఎలాగైనా నా బాబు నాకు ఇప్పించండి సార్. ఎక్కడ్రా బాబు? సార్ అనవసరంగా చేయి చేసుకోకండి. నేను పిల్లాడి తండ్రిని. నిజంగానే బాబు కనిపించట్లేదు సార్. సార్ వీడు పిల్లాన్ని తీసుకొచ్చిన మాట నిజమే, కానీ వాడు ఇప్పుడు ఇంట్లో లేడు. వాడు కనిపించడం లేదు. మీ కంప్లైంట్ ఇద్దామని ఇద్దరం వస్తున్నాం. ఏంటి పిల్లాన్ని దాచి నాటకాలు ఆడుతున్నారా? సార్ వీళ్ళ మాటలు నమ్మద్దు. వీడిని జైల్లో పెట్టాలని కుమ్మితే నిజం వీడే చెప్తారు సార్. ప్లీజ్ సార్ నా మాట నమ్మండి. నేను పిల్లాన్ని తీసుకొస్తుండగానే దారిలో వాడు కనిపించకుండా పోయాడు. నాకైతే వీడి మీద అనుమానంగా ఉంది. మీరు నన్ను కాదు సార్ వీడిని విచారించండి, నిజం బయటపడుతుంది. నువ్వు దాచి నన్ను అంటావేంట్రా? సార్ నా మాట వినండి. వీడిని జైల్లో పెట్టి 4 తగిలిస్తే నిజం చెప్తారు సార్. ఇదిగో చూడు, పిల్లగాడి మీద నీకు హక్కుంటే ఉండొచ్చు. బాబుని చూసిపోవడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను. దయచేసి వాడు ఎక్కడున్నాడో చెప్పు. అయ్యో నేను చెప్పేది వినరేంటి? నేను వాడిని తేవడం కరెక్టే, కానీ వాడు దారిలో మిస్ అయ్యాడు. రేయ్ చెప్పింది ఎన్నిసార్లు చెప్తావురా? మర్యాదగా నిజం చెప్పు. ఎక్కడ్రా పిల్లాడు? ప్లీజ్ సార్ నేను చెప్పేది మీరైనా వినండి. అసలు ఏం జరిగిందో తెలుసా? ఈ టైంలో ఒక దమ్ము కొడితే గానీ నా టెన్షన్ పోదు. బాబు బాబు ఎక్కడా? సార్ సార్ ఏంటి ఇక్కడ బాబుని చూసారా? బాబా? చిన్న బాబు. చూడలేదండి. సార్ సార్ చిన్న బాబు కారులో చూసారా? చూడలేదండి. చూడలేదా? అది సార్ జరిగింది. రేయ్ నాటకాలు ఆడకు. పిల్లాన్ని కిడ్నాప్ చేస్తే కాకుండా కథలు చెప్తున్నారా? సార్ వీడు చెప్పేవన్నీ అబద్ధాలే. ఊరు దుర్మార్గుడా, నా మీద కోపంతో బాబుని ఏమైనా చేసావా? చెప్పరా, చెప్పు చెప్పు.
అన్నయ్య ముందు బాబుని ప్రియకి ఇచ్చేసాయి. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. అయ్యో నువ్వైనా కాస్త నమ్మవే. వీడు చెప్పేది నిజం. పిల్లాడు నిజంగానే కనిపించడం లేదు. ఇంటికొచ్చి ఈ విషయం చెప్పి చాలా టెన్షన్ పడ్డాడు. అందుకే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని బయలుదేరా. అవును జయంతి, నేను మూర్ఖంగా బాబుని తేవడం తప్పే కాదనట్లేదు. కానీ వాడు దారిలో కనపడకుండా పోవడం మాత్రం నిజం. నాకు తెలిసి వీడే ఇదంతా చేశాడు. నాకు వీడి మీద అనుమానం. రేయ్, పిల్లాన్ని నువ్వు కిడ్నాప్ చేసిన అన్నట్టు ఆగు. ఎందుకు ఆగాలి సార్? ఆడాళ్ళ మీద ప్రతాపం చూపించి పిల్లాన్ని ఎత్తుకొచ్చాడు. సార్ నా మాట వినండి. వీడిని స్టేషన్కి తీసుకెళ్ళి నాకు తగిలిస్తే నిజం వీడే కక్కుతాడు సార్. గోపి ఆగు. సార్ అనుమానం ఏమీ లేదు. వీడే పిల్లని కాచేశాడు. రేయ్, అసలు పిల్లోడు పుట్టగానే ఆ పిల్లోడు చనిపోయాడని దొంగ నాటకాలాడి నా బిడ్డని కాచేసి వీడి బిడ్డగా పెంచుకుంటున్నాడు. నేను హాస్పిటల్ మీద కేసు పెడతానన్న దాకా నిజం దాచాడు సార్. అప్పుడు భయపడి నా బిడ్డ నాకప్ప చెప్పాడు. అలా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వీడే ఎత్తుకెళ్ళి డ్రామాలు ఆడుతున్నాడు. నాకు అనుమానంగా ఉంది. రేయ్, చూడుదినా, నీకు భయపడో, నీ కేసులకో కోర్టులకో భయపడో నేను బాబుని ప్రియకి తిరిగి ఇవ్వలేదు. నాకు నిజం తెలిసిన తర్వాత ప్రియకి బాబుని తిరిగిచ్చాను. అలాంటప్పుడు మేమెందుకు బాబుని తిరిగి తీసుకుంటాం? దయచేసి ప్రియకి బాబునిచ్చేయి, లేకపోతే అది ఉండలేదు. అవునా, పిల్లాడినిచ్చే. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా నేను చూసుకుంటాను. బాబునిచ్చే. అవునన్నయ్య, దయచేసి బాబునిచ్చేసేయ్. ఏంటిది? ఎంత చెప్పినా ఎవరు నమ్మరండి. నిజంగా బాబు నా దగ్గర లేడు. నన్ను నమ్మండి. ఇంకా వీడితో మాట్లాడు సార్. స్టేషన్కి తీసుకెళ్ళి నాకు తగిలిస్తే నిజం వీడే చెప్తాడు. సార్ నాకు వీడి మీద డౌట్. ముందు వీడికి తగిలించండి. ఏయ్, గోపి. రేయ్, ఎవరికి తగిలించాలో ఎవరికి తగిలించకూడదో నాకు తెలుసు. ముందు స్టేషన్కి పదరా. సార్ వీడు చెప్పేది నిజం. నిజంగా వీడి ఇంటికి తీసుకురాలేదు పిల్లాన్ని. వీడన్నట్టు ముందు వాడిని విచారించండి సార్. అమ్మా, మర్యాదగా నువ్వు ముందు పక్కకు తప్పుకో, లేకపోతే నిన్ను జీపెక్కించాల్సి వస్తుంది. అమ్మా నువ్వేం భయపడుకో. మన లాయర్కి ఫోన్ చేసి అర్జెంట్కి రమ్మని చెప్పు. పద. రేయ్, నిజం చెప్పరా. పిల్లాన్ని ఎక్కడ దాచావో చెప్పు. నువ్వు నోరు తెరిచి నిజం చెప్పేంత వరకు నిన్ను వదిలేది లేదురా. చెప్పరా. అనవసరంగా నా చేతిలో చావుకు. మీరెంత కొట్టినా నేను చెప్పగలిగేది ఒకటే. నేను కారులో తీసుకొస్తుంటే వాడు మిస్ అయ్యాడు. అదే నిజం. నన్ను కొట్టినా చంపినా చెప్పగలిగేది అదే. దయచేసి నేను చెప్పేది నమ్మండి. రేయ్, అబద్ధాలాపి నిజం చెప్పరా. సార్ పోయింది నా కొడుకు సార్. నన్ను కొట్టడం ఆపే ముందు వాడిని వెతికే పని చూడండి. రేయ్, ఏంట్రా నాకే సలహాలు ఇస్తున్నావు? తాట తీస్తా. నీకు అరగంట టైం ఇస్తున్నా. మర్యాదగా బాబు ఎక్కడున్నాడో నిజం చెప్పు. సార్ ఇప్పుడు ఏం చేద్దామండి? చూడండి, నా దెబ్బలకి ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఈ పాటికి నిజం చెప్పేయాలి. కానీ వీడిని ఎంత కొట్టినా మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు. ఒకవేళ వీడు చెప్పేది నిజమేమో.